ఢిల్లీ హైకోర్టులో మరోసారి కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. కేజ్రీవాల్ అరెస్ట్ ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. తన అరెస్ట్ కస్టడీని కేజ్రీవాల్ సవాల్ చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈడీ వాదనలో ఏకీభవించింది. కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టివేసింది. చట్టం ముందు అందరూ సమానమే అని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టులో మరోసారి కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ఇక కేజ్రీవాల్ అరెస్ట్ ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. తన అరెస్ట్ అలాగే కస్టడీని కేజ్రీవాల్ సవాల్ చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈడీ వాదనలో ఏకీభవించింది. ఇక కేజ్రీవాల్ పిటిషన్ ను కొట్టివేసింది. చట్టం ముందు అందరూ సమానమే అని కోర్టు స్పష్టం చేసింది. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, రైట్ మమత, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం ఈ రోజు కేజ్రీవాల్ తరపు నుంచి న్యాయవాది కావచ్చు, ఇటు ఈడీ తరపు న్యాయవాదులు మాత్రం ఢిల్లీ కోర్టులో వాదనలు వినిపించారు. ఎందుకంటే కేజ్రీవాల్ తరపు న్యాయవాది మాత్రం ఎందుకంటే తన అరెస్టును కావచ్చు, కస్టడీని కావచ్చు విరుద్ధంగా అనేసి తన పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈడీ తరపు న్యాయవాది కూడా దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా ఈ రోజు న్యాయస్థానంలో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో తీర్పు మాత్రం, ఎందుకంటే కేజ్రీవాల్ కు మరోసారి చుక్కెదురైంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వేసిన పిటిషన్ ని క్యాన్సల్ కొట్టివేస్తూ మాత్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎందుకంటే దీనికి చట్టంకి మాత్రం ఎవరైనా సమానమే, సీఎం అయినా సామాన్యుడైనా చట్టం ముందు అందరూ సమానంలే అనుకుంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదే అంశంలో మరి ఇప్పుడు కేజ్రీవాల్ తరపు న్యాయవాది మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్లే కూడా అవకాశం కూడా కొద్దిగా కనిపిస్తుంది అనేసి చెప్పుకోవచ్చు. అయితే త్వరలోనే మరి కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఇదే అంశంపై, ఇదే పిటిషన్ పై మరి వేసే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మమత, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.